హలో, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్. సో మేమైతే కార్ తీసుకొని బయలుదేరేసాము. డీజిల్ అయితే అస్సలు లేదు. ఓకే, సో నేను సౌండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండింది. సో దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో డీజిల్ అయితే ఫస్ట్ పట్టిద్దామనేసి కార్లో పెట్రోల్ బంక్ వచ్చాము. సో నేను చెప్పినట్లు డీజిల్ మనం ఎంత ఫిల్ చేయించినా ఆ డీజిల్ మనకు మనీ అనేది మన వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. సో ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే పట్టించేసాము. తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయింది. పోతూ ఉన్నాము. ఇదిగో వీళ్ళతో ఒకటే గొడవ. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా గొంతంతా చాలా రాసుకుపోయిందంటారు కదా. సో యాక్చువల్గా మేమైతే బస్లో వెళ్దాం అనుకున్నాము, బట్ మన్హా వినలేదు. అలా కంఫర్ట్గా కూర్చొని వద్దాం అనేసి. నైస్. స్కేరీ. Sugar powder. Very sour. Okay. What are you eating? Huh? He is not eating. He is playing with the white. సో ఇప్పుడు టైం ఇక్కడ 11:10 అవుతోంది. సో ఎంత కిలోమీటర్స్? 215 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో చూద్దాం, 2.5 hours మేబీ టైం పట్టొచ్చు. హైవేస్ ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ టోల్ గేట్స్ కి ఈ కార్డ్ యూజ్ చేస్తారనమాట. టచ్ అండ్ గో కార్డ్ అంటారు దీన్ని. దీంట్లో ఆల్రెడీ మనం రీఛార్జ్ చేసుకుంటాము. రీఛార్జ్ చేసుకొని దాన్ని జస్ట్ ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే. నాట్ హోమ్, మలక్కా. Hotel. Yes, we have to go to Malacca and then we'll see the hotel. And the Malacca there is Hotel. Which one? సో టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. టోల్ గేట్ దగ్గర ఇందాక చెప్పాను కదా టచ్ అండ్ గో కార్డు, అది 7-Eleven అనే షాప్స్లో దొరుకుతాయన్నమాట. సో వాటిని రీఛార్జ్ కూడా మనం ఆన్లైన్లో చేసుకోలేము, జస్ట్ షాప్స్లోనే చేసుకోవాలి. ఓకే, అండ్ దీనికి పాస్పోర్ట్ నెంబర్స్ అన్నీ కనెక్టెడ్ అయి ఉంటాయి. వాళ్ళు మన పాస్పోర్ట్ తీసుకొని ప్రూఫ్గా ఇస్తారు ఆ టచ్ అండ్ గో కార్డు. ఇప్పుడైతే మనం జస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది టచ్ అండ్ గో లేన్. ఆ లేన్లో వస్తే చూడండి అక్కడ ముందు కనిపిస్తున్నాయి చూడండి, 3 సెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ.
సో ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేయడం కోసమేమో అలా పెట్టుంటారు. అండ్ మేము ఇందాక జేబీలోనే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఆ ప్లేస్లోనే మేము 7-Eleven ఉంటే రీఛార్జ్ చేయించుకొని వచ్చుకున్నాము. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ కార్డు ట్యాప్ చేయడం, వెళ్ళిపోతూ ఉండడం. అండ్ మనకైతే ఇక్కడ 17 రింగెట్స్ మేబీ అలా. ఇప్పుడు జస్ట్ ఇది ఎంటర్ అవుతున్నాము, మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కట్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇలా ట్యాప్ అలా అక్కడ టచ్ చేస్తే కార్డు సెన్సార్ అదిగో అలా చేస్తే ఓపెన్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది. సో వచ్చేసామన్నమాట. మొత్తం హైవేనే, బట్ హైవే మీద ఒక జర్నీ టైం అనేది పెరుగుతూ పోతుంది. ట్రాఫిక్ ఉంది, లేకపోతే మాకు మ్యాప్లో అయితే ద ఏరియా ఈజ్ అఫెక్టెడ్ విత్ ఫ్లడ్స్ అని ఉంది. సో అందుకే మేము ఏం చేసామంటే ఇంకో రూట్ కూడా చూపించిందనమాట, ఆల్టర్నేట్ రూట్. సో అది హైవే కాకుండా ఇదిగో ఇలా 2-way ఓన్లీ, డబుల్ రోడ్. బట్ రోడ్ అయితే చాలా బాగుంది. సీనరీస్ చూడండి మీరు, అసలు ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది, చినుకులు స్లోగా స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు మేము మలేషియాలో డ్రైవింగ్కి కార్ తీసుకున్నా కూడా వర్షం కంపల్సరీ పడుతుంది. ఓకే, అండ్ సో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, అండ్ అక్కడొకటి ఇల్లులు ఉన్నాయి. ఓకే, సో చూడండి, సో ఇక్కడంతా పామ్ ట్రీస్ ఎక్కువ అన్నమాట. ఎక్కడ చూసినా పామ్ ట్రీసే ఉన్నాయి. అదే కదా వాళ్ళ బిజినెస్. ఇదిగో ఇల్లులు చూడండి, 1-2 జస్ట్ చిన్న చిన్న ఊర్లు అనుకుంటాను ఇవి. అండ్ ప్రతి ఇంటి దగ్గర ఎంత కాదన్నా మినిమం ఒక 2-3 కార్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెరీ పూర్ అండి. అసలు సిటీలోనే ఉంటుంది ఉండే బస్సులు 1-2. ఇదిగో చూడండి హౌసెస్, ఎంత స్పేషియస్గా కట్టుకొని ఉంటున్నారు. కార్స్ అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక 4 ఉంటే 4కి 4 కార్లు ఉంటాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ నమాజ్కి టైం అవుతుంది, నమాజ్కి వెళ్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా కూడా రోడ్ బాగుంది కాబట్టి ఫాస్ట్గానే వెళ్తున్నాము. అండ్ మేము కూడా ఇప్పుడు ఎక్కడైనా చూసి ఆపి ఫస్ట్ నమాజ్ చదువుకోవాలి, అదే చూస్తున్నాం అన్నమాట. ఎక్కడైనా నమాజ్ చదువుకోవడానికి దొరుకుతుందేమో అనేసి. ఈ చిన్న చిన్న షాప్స్ రోడ్ మీదే. ఇంకా మీకు ఈ దారిలో మాకు ఎక్కువ కనిపించలేదన్నమాట షాప్స్. ఇదిగో పామ్ ట్రీస్, ఇవన్నీ పామ్ ట్రీస్. పామ్ ఆయిల్ బిజినెస్. మనకు మెయిన్ పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మలేషియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇదిగో నాకైతే వాయిస్ అంతా పోయింది, బాగాలేదు. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కష్టంగానే ఉంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే వెళ్తూ ఉన్నాము. దారి అయితే చాలా బాగుంది. కాసేపు ఎండ కాస్తుంది, కాసేపు చినుకులు పడుతున్నాయి. దారి అయితే అసలు సో గుడ్ అండి, కూల్గా ఉన్నింది క్లైమేట్ కూడా. సో ఇప్పుడైతే మస్జిద్కి వచ్చేసాము. దారిలో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక చిన్న మస్జిద్ అయితే కనిపించింది. చిన్న మస్జిద్ ఇది, పల్లెలో ఏదో విలేజ్ అనుకుంటాను. అయినా ఇక్కడ చూడండి, లేడీస్ అందరూ చదువుకోవడానికి సపరేట్గా కర్టెన్ కట్టేసి, చూడండి చుట్టూ కర్టెన్ కట్టేసి ఉన్నారనమాట. ఇక్కడ ఇది లేడీస్ చదువుకోవడానికి ప్లేస్. అండ్ తర్వాత నమాజ్ చదువుకోవడానికి జానిమాజ్ పెట్టారు. అండ్ తర్వాత నమాజ్ చదువుకోవడానికి పైనుంచి వేసుకునే క్లాత్స్. ఇక్కడ అందరూ ప్యాంట్ షర్ట్స్ యూజ్ చేస్తారు కదా, సో ప్యాంట్ షర్ట్లో చదవకూడదు అనేసి ఇవి కంపల్సరీ ప్రతి మస్జిద్లోనూ ఉంటాయి. అండ్ ఇదిగో పిల్లల్ని అయితే ఇక్కడ వదిలిపెట్టేశాను. అండ్ బయట అయితే లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మస్జిద్లో ఏంటంటే లోపల వాష్రూమ్స్లో సోపు, షాంపూ బాటిల్స్, అదే సోప్ బాటిల్, షవర్ జెల్స్, షాంపూ బాటిల్స్ కూడా పెట్టారండి నిజంగా ఇక్కడైతే.
అండ్ ఇది బయట మేము అక్కడ కార్ పార్క్ చేసాము. అండ్ అక్కడే చిన్న ఒక హోటల్ లాంటిది ఉన్నింది, అక్కడే కూడా లంచ్ కూడా చేసుకోవాలి. సో ఇదైతే చిన్న మస్జిద్ బాగానే ఉన్నింది. నమాజ్ చదువుకోవడానికి ఏదైతే ఏమి అనేసి టైం అయిపోయింది నమాజ్ చదువుకోవడానికి. పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే మేమిద్దరం నమాజ్ చదువుకొని లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ సో నమాజ్ అయితే నేను ఇప్పుడు చదువుకున్నాను. నమాజ్ తర్వాత ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. అండ్ లంచ్ చేసిన వీడియో అయితే అస్సలు తీయడానికి కుదరలేదు. సో ఇది లంచ్ అయిపోయిందండి. లంచ్ చేసుకున్నాము, ఏం బాగాలేదు. థంబ్నెయిల్లో పెట్టాను కదా రైస్ అండ్ చికెన్ లెగ్ పీసెస్, అదే లంచ్. మనం తినలేమండి ఇక్కడ. సో అది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా డ్రింక్ తీసుకుందాము అనేసి ఆగామన్నమాట. సో డ్రింక్స్ అయితే జస్ట్ వీళ్ళ దగ్గర గువావా అండ్ మ్యాంగో 2 ఉన్నాయి. సో లెస్ ఐస్ అని చెప్తున్నాను ముందే. ఎందుకో కోల్డ్ చాలా రోజుల నుంచి తగ్గట్లేదు. అది వెళ్ళేసి వచ్చి కూడా చాలా రోజులు అయింది. అయినా ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. సో లెస్ ఐస్ అంటే ఆయన పాపం ఐస్ లేకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే వేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ముందే గ్లాస్లోకి షుగర్ సిరప్ తీసుకున్నారు. ఇది జస్ట్ మ్యాంగో పల్ప్ అండ్ ఐస్ క్యూబ్స్ వాటర్ వేసి ఏమో పెట్టుకుంటారు. తర్వాత షుగర్ సిరప్ గ్లాస్లోకి వేసి అందులోకి ఈ జ్యూస్ని మిక్స్ చేస్తారు. అందులోకి షుగర్ కలిపి అయితే పెట్టరు ఇక్కడ. మలేషియాలో నేను చాలాసార్లు, అంటే మేము ఇంతకుముందు పెనాంగ్లో ఉండేవాళ్ళం మలేషియాలోనే. సో అలా నాకు తెలుసు అన్నమాట. ఓకే, తర్వాత ఒక్కొక్క గ్లాస్ 3 రింగెట్స్ అంట, అంటే 50 రూపీస్. ఓకే, వర్తే కదా, మన సైడ్ కూడా 50 రూపీస్ ఉంటుంది. సో అయితే తీసుకున్నాను. ఆయన అడిగారనమాట, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. ఫ్రమ్ ఇండియా అంటే ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్తున్నారు. యా థ్యాంక్ యూ అని చెప్పి నేను కూడా వచ్చేసాను. జ్యూస్ తీసుకొని వచ్చేలోపు వీడైతే ఒకటే ఏడుపు. అండ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మన్హా అయితే నేను జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తను ముందు సీట్ కబ్జా చేసేసింది. అండ్ తర్వాత నేను ఇంకా వీడియోస్ ఏమీ నాకు షూట్ చేయడానికి కుదరలేదు. బాబు ఒకటే ఏడుపు, వాడికి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. మధ్యలో అయితే ఒక బ్రిడ్జ్, ఇలా ఒక రివర్ పోతూ కనిపించింది. ఈ సీనరీ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకైతే ఇంకా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.